హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సనా కిచెన్. నేను ఇవాళ చిక్కుడుకాయ కూర ఫ్రై చేస్తున్నాను. బాండీలో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకున్నాను ఫ్రెండ్స్. కొంచెం కరివేపాకు వేసుకొని కొంచెం లైట్గా చాలు అదే కొంచెం లైట్గా గోల్డ్ కలర్గా వస్తే చాలు, ఎర్రగా కాల్చబాకండి. చిక్కుడుకాయలు వేసేయండి. ఎందుకంటే ఇప్పుడు చిక్కుడుకాయలన్నీ ఫ్రై అయ్యేదాకా అవి కూడా ఎర్రగా అయిపోతాయి. మధ్యలో మీకు చూపిస్తాను ఒకసారి. నేను 1/2 kg తీసుకున్నాను చిక్కుడుకాయలు. మొత్తం బాగా కలుపుకొని కొంచెం సేపు పెట్టాలి ఫ్రెండ్స్. బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం. ఉడకపెట్టేటప్పుడు నేను ఉప్పు ఒకటి వేసుకున్నాను. అందుకొని కొంచెం పసుపు వేసుకుందాం ఫ్రెండ్స్. బాగా కలుపుకొని ఇంకొంచెం సేపు ఫ్రై అవనిద్దాం. ఇప్పుడు దీంట్లోకి కారం ప్రిపేర్ చేసుకున్నాం. శనగిత్తనాలు, పుట్నాలు, ఉప్పు, కారం, చిన్నులపాయలు ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకొని, కొబ్బరి వేయట్లేదు ఫ్రెండ్స్ నేను. ఇలాగైతేనే బాగా మిక్సీ పెట్టుకోండి. ఇలాగైతేనే చాలా టేస్ట్గా ఉండిద్ది. ఇంకొంచెం ఫ్రై అవ్వాలి. బాగా ఫ్రై అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇంకొంచెం తిప్పుకొని కొంచెం ఫ్రై అయినట్టుగా చూసుకోవాలి. ఎర్రగా అయితే అయిపోయినాయి. చూడండి, పప్పులన్నీ ఎర్రగా అయిపోయినాయి. మేము వేసినప్పుడు కొంచెం లైట్గా గోల్డ్ కలర్ వచ్చినాయి కదా. ఇప్పుడు కారం వేస్తున్నాను ఫ్రెండ్స్. నేను 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. 2 స్పూన్స్ వేసాను. ఇంకొంచెం వేస్తున్నాను. 2 స్పూన్స్ అయితే నిండా వేసుకున్నాను. మూడోది సగమే వేసాను. బాగా కలుపుకుందాం. కొంచెం డ్రై లాగా అనిపించింది, కానీ లో ఫ్లేమ్లో పెట్టి కొంచెం బాగా ఫ్రై అవనిద్దాం. నేనైతే కొంచెం నెయ్యి వేసుకుంటాను. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చాలా ఎమ్మీగా కూడా ఉండిద్ది. దీంట్లో కారం లేదేమో అనుకుంటున్నారు కదా. కారం ఉండిద్ది ఫ్రెండ్స్. నేను 2 స్పూన్లు వేసుకున్నాను నెయ్యి. మా కారం చాలా మంట ఎక్కువ ఉండిద్ది కారం, అందుకని నేను కొంచెం లైట్గా వేస్తాను. కారం అయితే బాగానే మంట ఉండిద్ది. ఇలాగ బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం సేపు ఫ్రై అవ్వనిద్దాం. ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుందాం ఫ్రెండ్స్. ఒకసారి ఫ్రై చేసుకొని కొంచెం బాగా ఫ్రై అయిపోయింది ఫ్రెండ్స్. మొత్తం ప్రాసెస్ స్లోలోనే పెట్టి ఫ్రై చేయాలి. కొంచెం బాగా ఫ్రై అయ్యిద్ది లోపల నుంచి. చాలా టేస్ట్గా కూడా ఉండిద్ది. ఫుల్ ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేస్తే టేస్ట్గా ఉండదు ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, మొత్తం ఎర్రగా అయిపోయింది. నేనైతే పొయ్యి ఆపేసాను. సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. ఇప్పుడు నేను మీకు టేస్ట్ చూసి చెప్తాను. మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ చేయండి. చాలా అంటే చాలా బాగుండిద్ది. నా ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు నేను కలుపుతున్నాను ఫ్రెండ్స్. ఒక
కలిపి చూపిస్తాను చూడండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉండిద్ది ఫ్రెండ్స్. మీరు కూడా తినండి, టేస్ట్ చూడండి, ట్రై చేయండి. కొంచెం కలుపుదాం. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది ఫ్రెండ్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.